అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలను తగ్గించే లక్ష్యంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇరాన్ చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా సముద్రంలో ఉన్న ఇరాన్ చమురు నౌకలపై తాత్కాలికంగా ఆంక్షలను ఎత్తేసింది. దీనివల్ల దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా జారీ చేసిన లైసెన్స్ ప్రకారం మార్చి 20 నాటికి నౌకల్లో లోడై ఉన్న ఇరాన్ చమురును విక్రయించుకోవడానికి ఏప్రిల్ 19 వరకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్కు సుమారు 14 కోట్ల బ్యారెళ్ల అదనపు ముడి చమురు అందుబాటులోకి వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అంచనా వేశారు. గత వారం రష్యా చమురుపై ఆంక్షలు సడలించిన అమెరికా ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే బాటలో నడిచింది. నవంబర్లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల దృష్ట్యా అమెరికాలో పెరుగుతున్న గ్యాస్ ధరలను అదుపు చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆంక్షల సడలింపు వల్ల ఇరాన్కు పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండబోదని సెక్రటరీ బెసెంట్ స్పష్టం చేశారు. ఇరాన్ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను వినియోగించుకోకుండా గరిష్ట ఒత్తిడిని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఈ తాత్కాలిక మినహాయింపు వల్ల భారత్, జపాన్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే ఉత్తర కొరియా, క్యూబా మరియు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలకు మాత్రం చమురు విక్రయించడానికి అనుమతి లేదు. అయితే ఈ నిర్ణయం వల్ల చమురు ధరలు ఎంతవరకు తగ్గుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న చమురు నిల్వల్లో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలు కొనుగోలు చేసినందున కొత్తగా వచ్చే సరఫరా తక్కువగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.